అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం గారు వాళ్ళ కార్యకర్తల సమావేశంలో నా గురించి కొన్ని విషయాలు మేడం గారు చెప్పారు. మేడం గారు గత తుఫాను రోజున మీ కార్యకర్తలు బుగ్గవంక రిటర్నింగ్ వాల్ దగ్గరికి పోయి ఏ విధంగా విచక్షణ కోల్పోయి కార్పొరేటర్లను కుక్కలని ఒక వ్యక్తి, నా వెంట్రుక పీక్కుంటారానని ఇంకొక వ్యక్తి మాట్లాడారు. మేడం గారు కార్పొరేటర్లలో 50 మందిలో 26 మంది మహిళలు ఉన్నారు. మీ కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడారో ఆ రోజు ఆ వీడియో మీరు చూడలేదా? ఆ వీడియో మీకు వాళ్ళు వినిపించలేదా మేడం గారు? అక్కడ పోయి అక్కడి నుంచి అర్ధగంట తర్వాత డైరెక్ట్గా నా డివిజన్లోని రిజ్వాన్ నగర్లోకి వచ్చి ఒక వీడియో తీస్తా, ఈ కార్పొరేటరు ఈ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు, ఈ 15 ఫైనాన్స్ రోడ్డుకు గ్రావెల్ తోలంటే మేము తోలిచ్చాం, మేము చేపిస్తామంటే నేను అక్కడికి పోయి నేను పోయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఇంటికి పోయే వరకు నా వెంట వీడియోలు, ఎడిటింగ్లు, షూటింగ్లు జరిపారు మీ వాళ్ళు. నేను ఎక్కడ కూడా ఏ మహిళనైనా కానీ తిట్టింటే ఆ వీడియో చూపండి. నేను ఏ ఎస్సీ సోదరునైనా ఆర్గ్యుమెంట్ జరిగే ప్రాంతంలో ఎవరినైనా ఎస్సీ సోదరుని తిట్టి అవమానకరంగా మాట్లాడినా కానీ, మహిళలను తిట్టి అవమానకరంగా మాట్లాడినా కానీ మీ వాళ్ళు పూర్తి వీడియోలు, షూటింగ్లు, ఎడిటింగ్లు, యాడింగ్లు అన్నీ చేశారు మేడం. ఆ వీడియో పెట్టమనండి. నేను ఏ మహిళనైనా అక్కడ తిట్టింటే, ఏ ఎస్సీ సోదరునైనా ఆ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు తిట్టింటే మీరేదో చెంపల మీద కొడతామన్నారు కదా, మీరు కొట్టాల్సిన అవసరం లేదు మేడం. నా చెంప మీ దగ్గరికి తెచ్చి పెడతాను, నిరూపించండి. మీ మన్సూర్ అలీ ఖాన్ అతను నగర అధ్యక్షుడు లేకుంటే 149 డివిజన్ ఇన్ఛార్జు, అది ఆయనకే తెలియాల. ప్రతి దానికి వచ్చి వీధిలో ఆడోళ్ళ దగ్గరికి వచ్చేది, ఈ రోడ్డు శాంక్షన్ అయింది, కార్పొరేటరు వేయకుండా డబ్బులు తినేసినాడు. అది ఎక్కడైనా జరుగుతుందా మేడం? రోడ్డు వేయకుండా డబ్బులు తినేసేది ఎక్కడైనా జరిగిందా? జరుగుతుందా? తప్పుడు మాటలన్నీ చెప్పే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి అతను ఏదో తప్పుడు సమాచారం మీకు అందిస్తే మీరు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు మేడం. మీరు ఆ వీడియో ఉంటే పెట్టండి. నేను మహిళని తిట్టింది కానీ ఏ ఎస్సీ సోదరునైనా అవమానకరంగా మాట్లాడి తిట్టానని మీరు అంటున్నారు. ఆ 2 వీడియోలు వదలండి. పూర్తి వీడియోలు మీ వాళ్ళు తీశారు. నేను అక్కడికి వచ్చినప్పటి నుంచి నేను దారంబడి నన్ను వీడియోలు ఇండ్ల మీద నిలబెట్టి వీడియోలు తీసుకుంటా. నేను ఏమన్నా ఒక స్మగ్లరా లేకుంటే ఒక ఉగ్రవాదినా? ఈ విధంగా ప్రవర్తిస్తున్నానంటే మన్సూర్ అలీ ఖాన్ మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే ఈ కడప నగరాన్ని ఏమి చేయాలో అనే ఉద్దేశంతో చేస్తున్నారేమో. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మేడం గారు, నేను ఆ ప్రాంతంలో మహిళలను తిట్టింటే ఆ వీడియో పెట్టండి, లేకుంటే ఆ ప్రాంతంలో వచ్చి ఎంక్వైరీ చేస్తాం. ఎవరో ఎంక్వైరీ కమిటీ వేయండి. ఎందుకు మేడం ఇంత అబద్ధాలు ఆయన చెప్తే మన్సూర్ అలీ ఖాన్ మీరు కూడా అతనికి సపోర్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే నా చెంప మీ దగ్గరికి తెస్తాను, పగలగొట్టండి నా చెంపను అక్కడ ఏమన్నా నేను తిట్టింటే. ఎందుకంటే అనవసరంగా మా మీద ఎందుకు మేడం నిందలు? నేను ఏ తప్పు చేయలేదని మీడియా ముఖంగా ఈ కడప నగర ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.